హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారన్నది ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయము అందరికి ఫుల్లు డౌట్ అబ్బా! ఫుల్లు డౌట్ అనమాట. 1.5 నెల, 2 నెలలు అయితాంది కదా! యూట్యూబ్ చేసి. తనకు డబ్బులొస్తుందా? లేదా? 2 నెలలు అయితాంది. డబ్బులొచ్చేస్తుందా ఫ్రెండ్స్? ఆ డబ్బులు వస్తుందా? రాదా? అన్నది ఈడ చూసే వాళ్ళకి, పనిలో ఉన్న వాళ్ళకేం తెలీదు ఫ్రెండ్స్. మీరు చూస్తే తెలుస్తుంది గదా! సబ్‌స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారన్నది. ఎంతమంది ఉన్నారు? ఏమి అన్నదంతా మీకు తెలుస్తుంది. కనీసం వీడియోలు ఒక 50 గూడా లేవు. లేవు ఎట్లొస్తది నాకు మనీ ఎట్లొస్తది? మీరన్నట్టే నాకు గాని డబ్బులొస్తే మనీ గానొస్తే యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా మీకే చూపిస్తా. మీ దయ వల్ల, మీ నోటాక్కని వల్ల నాకు గాని డబ్బులొస్తే ఇంగంతకన్నా నాకేముంది సంతోషము? యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించినానని ఫుల్ ఖుషి అయిపోతది. ఇంగంతకన్నా నాకు సంతోషం ఏముండదంటే ఖచ్చితంగా అది డబ్బులే. అడిగేది ఇప్పుడు ఫోన్‌లు మాట్లాడుతా ఉంటారు గదా! అడగడము. నీకు డబ్బులొచ్చిందా? ఇంక వాళ్ళతోనే గుసగుసలాడితే ఏం బావుంటుందిలే. వీడియో ఒకటి చేసి పెడితే బావుంటుందన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. డబ్బులు ఎట్లొస్తది? ఏ విధంగా వస్తది? వాళ్ళ నసీబది. వాళ్ళ నసీబది. 500 మంది సబ్‌స్క్రైబ్ ఉన్నా గూడా మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే 1000 మంది కావాలా? 4000 గంటలు చూసిన వీడియోస్ వాచ్ టైమ్ కావాలా? తమాషా? షార్ట్‌లు నేను యాడ్ చేస్తానా? ఆయిటి మీద కోపం వచ్చేసింది నాకు. షార్ట్ వీడియోలు అంత తొందరగా లాంగ్ వీడియోస్ చూడట్లేదు. చేయకంటే పోనీ అంత యూజ్ గూడా లేదు షార్ట్ వీడియోలు. కాకపోతే తెలుస్తుంది. బాగా పాపులర్ అవ్వాలంటే షార్ట్ వీడియోలు మనకింగా యూట్యూబ్‌లోకి లాంగ్ వీడియోలు చేసుకుంటే బావుంటుంది. కాకపోతే అసలు చూడట్లేదు గదా! తొందరగా అయిపోవాలా. 1 మినిట్ వీడియోలో అట్లా ఆన్ జేయడమా, ఇట్లా అయిపోవాలా. 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు నిలబడి చూసే ఓపిక లేవు మన వాళ్ళకి. అట్లా ఈ షార్ట్‌లలో పడి అట్లా అయిపోతున్నారు. నేనైతే నాకు డబ్బులు రాలేదండి. నాకింకా అట్లాంటి ప్రాసెస్ ఏమి స్టార్ట్ అవ్వలా. వచ్చితే ఖచ్చితంగా చెప్పక యాడికిపోతాను. మీ వల్లనే గదా నాకు డబ్బులొస్తుంది. మీరందరూ చూడబట్టి, మీ దయ వల్లనే గదా నాకు డబ్బులనేది వస్తది. వస్తే ఖచ్చితంగా మీకే కదా! నాకు కోవేట్ నుంచి మేడం డబ్బులిచ్చింది మీకు చెప్పినానంటే, ఇంక నేను యూట్యూబ్ నుంచి డబ్బులొస్తే ఎంత సంతోషపడతా నేను. నన్నడిగినారు అందుకనేసి వీడియో చేద్దాము. నలుగురికి తెలుస్తుంది, బావుంటుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్‌ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నలుగురికి రీచ్ అయితాది. నేను పెట్టే ప్రతి వీడియో గూడా మీ ఫోన్‌లోకి నోటిఫికేషన్ అన్నది రావడం జరుగుతుంది. వచ్చిందని పక్కకి నెట్టగాకండి ఆన్ జేసి చూడండి. మీకు చూసే టైం లేకపోయినా కనీసం లేదంటే మళ్ళైనా గూడా చూడండి. ఇబ్బందేం లేదు. డబ్బులైతే రాదు. అట్లాంటి ప్రాసెస్ ఏదన్నా అయితే ఖచ్చితంగా మీకే సర్ప్రైజ్ జేస్తా. అనుకున్నంత ఈజీనా? వీడియోలు చేసి అప్‌లోడ్ చేసినంత ఈజీ అస్సలు గాదు. ప్రాసెస్ చాలా ఉంది. ఇంతకు ముందునే చెప్పిన. యూట్యూబ్ అంటే అనుకున్న ఈజీ గాదు. సముద్రం లాంటిది. సముద్రంలో చిన్నది లేని పన్నామంటే ఎంత లోతుకు పోయేది ఏమీ లేకుండా ఉంటుంది. అనుకున్నంత ఈజీ గాదు. నాకు అంతమంది సబ్‌స్క్రైబర్లు రాలేదు. నేను గూడా అనుకుంటాను. నేను ఏదో చేద్దామని అనుకుంటాను. కాకపోతే మనం అనుకున్న స్థాయికి రీచ్ అవుతామా? అంత మందిని సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేయగలుగుతానా అన్నది కొంచెం ఆలోచన. ఓకే. బట్ నేను ప్రతిరోజు కూడా వీడియో అన్నది అప్‌లోడ్ చేస్తూ ఉంటా. మీ దయ. నేను అనుకున్నది సాధించాలంటే మీ అందరి చేతుల్లోనే ఉంది. మా చేతుల్లో ఏముందని అనుకోవచ్చు. వీడియో చూడాలమ్మా. సబ్‌స్క్రైబర్‌లనేది పెరగాల. ఇంకా అవంతా ప్రాసెస్ పెద్దదే అనుకున్నంత ఈజీ కాదు. 3 రోజులైంది ఫోన్ కూడా అసలు ఓపెన్ చేయచ్చల్లా. చూసేవాళ్ళు చెప్తున్నారండి. అంతమందుండారు, ఇంతమందుండారని. అనుకున్నంత రీచ్ ఏమి లేదు. ఓకే. చేస్తా. అనుకున్నట్టే అన్నీ జరగవు గదా! కొంచెం లేట్ అయితాది. అనుకున్నది సాధించాలంటే కొంచెం లేట్ అయినా జరిగేదైతే పక్కా కదా! మన యూట్యూబర్స్‌కి అందరికీ గూడా చిన్న చిన్న యూట్యూబర్స్ నేనే ఎంత యూట్యూబర్స్ ఇప్పుడు
2 నెలలు అనుకో, 2 నెలలు అవ్వలేదు. చిన్న యూట్యూబర్స్ అనమాట. సబ్స్క్రైబర్స్ లేరు. వస్తారని ఒక హోప్‌తో అయితే నేను ఈ వీడియో చేస్తూ ఉంటా. టైం దొరికినప్పుడల్లా, వీడియోస్ తీస్తా, అప్‌లోడ్ చేస్తా. మీరు చూసేదే ఆలస్యం. నేనైతే ప్రతిరోజు ఏదో ఒకటి పనికొచ్చేదే మీకు వీడియో అన్నది చేయడం అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూసి ఇలానే సపోర్ట్ ఇస్తే నేను ఇంకా బాగా ఉంటానని నేనైతే కోరుకుంటున్నాను. ఒక ధైర్యం అబ్బా! యూట్యూబ్ చేసే వాళ్ళకందరికి ధైర్యము ఊరికే ఏం రాదు కదా! 300 కార్డ్ ఎయ్యాలా, లేదంటే 500 కూడా ఎయ్యాలా. అప్‌లోడ్ అవ్వవు. టైము టైము కేటాయించి యూట్యూబ్ వీడియోస్ తీసుకోవాలంటే టైం పడుతుంది. ఏజ్ స్టఫ్ ఉండకూడదు. మీకు డౌట్ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను. చూస్తే అడిగిన వాళ్ళకే అర్థమైంది. వాళ్ళు చూస్తారు వీడియోస్ని. ఓకే ఫ్రెండ్స్, ఇలానే నన్ను ఆదరిస్తారని నేనైతే మీ మీద డిపెండ్ అయి ఉండ, మిమ్మల్ని నమ్మి చూస్తారులే, వీడియోస్ నచ్చుతాయిలే, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, దేవుడు దయ్యా. కొందరికి 3 నెలలు అంటారు వాళ్ళు. నేను ఎవరికి అస్సలకి మా రిలేటివ్స్ కూడా నేను అసలు లింక్ అన్నది పెట్టడం ఎట్లా నేను అస్సలకి. మా వాళ్ళు కూడా ఒక ఇద్దరో ముగ్గురికో తెలుసు. అయినా కూడా అందరికి తెలిస్తే కూడా వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారు? వాళ్ళకి ఏమన్నా తెలిసిందే కదా. మన వాళ్ళు మనకే ఎందుకు నలుగురికి చెప్పాలా, నలుగురికి ఎగడాలి, ఏమో డబ్బులు వస్తుందో ఏమో అనుకోవచ్చు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పోతుందిలే, మనకేమో అవసరం అనుకోవచ్చు. ఒకరికి హెల్ప్ చేసే కాలాలు అనేవి యూట్యూబ్లో మన వాళ్ళు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన ఫ్యామిలీ ఉండాలి, మనకు సపోర్ట్ ఇస్తారు. ఓకే, నీకు నచ్చింది చెయ్యను అంతే తప్ప ఇంకేమి మనకు వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తా ఉందా లేదా, ఏం చేసింది వీడియో అన్నది చేసి ఈరోజు అప్లోడ్ చేసిన అలాంటివి ఏమీ అడగరు. మనం ఆ పర్మిషన్ అడిగి తీసుకుంటాం అంతే తప్ప ఇవన్నీ ఏమి హెల్ప్ ఉండవు. వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్గా యూట్యూబ్ వీడియోస్ చేసుకోవాలని ఎవరైతే మూవ్ అవుతారో ఆ పర్సనే వాళ్ళ బాధ వాళ్ళు పడుకొని వాళ్ళే చేసుకోవాలంతే. బంధువులు వీళ్ళు వాళ్ళంటే ఎవరు చేయరండి. జీరో. అది జీరో. వాళ్ళు కూడా చూడరు. అప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చినా కానీ వచ్చిందా లేదా అని కూడా తెలియదు. అసలు హెల్ప్ అన్నది అసలు మనం అనుకోవాల్సిన పని లేదు. వాళ్ళ ఇష్టము. వాళ్ళు హెల్ప్ చేయలేదని మనము వాళ్ళ ఇష్టము, వాళ్ళ నిర్ణయం అంతే, వదిలేస్తాం అంతే. అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి బంధువులు ఉండారు, వాళ్ళు ఉండారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఎట్లా, అదంతా జీరో అండి. యూట్యూబ్ మటుకు ఇంకేదైనా ఓకే కానీ కొందరికి చేయొచ్చు. అందరూ హెల్ప్ చేస్తారు. ఫ్యామిలీస్ అనేది అంతా జీరో నేనైతే చెప్తున్నాను. ఎందుకు చేస్తారు వాళ్ళు? వాళ్ళకి మెయిన్ థింగ్స్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఆడతారు, డబ్బులు వస్తుందని వాళ్ళ మైండ్లో. వాళ్ళకి వస్తే మనకేం లాభం అని వీళ్ళు. కాదు, మనం చేయని పని పక్కన వాళ్ళు చేస్తున్నారంటే అది మంచి పని అయి ఉండొచ్చు. చెడుగా ఎందుకు ఆలోచన చేసుకోవాలా? మంచిదే, హెల్ప్ చేయండి, ఓకే చెయ్యి, ఏం కాదన్నది. మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి అంతేగాని వాళ్ళ మీద ఏదేదో రాసి పూసుకొని మైండ్లో అంతా పనికిరానివన్నీ ఆలోచన చేసుకుని తలకాయ నొప్పి తెచ్చుకోవద్దండి. మీరు తెచ్చుకోవద్దండి, వాళ్ళకి తెచ్చిపెట్టకండి. అది నా ఒపీనియన్. ఈరోజు నేను కరెక్ట్గా మాట్లాడతాను, ఉన్నట్టు మాట్లాడతా. లేనిదైతే కన్నా దాన్ని క్రియేట్ చేసి మాట్లాడను. నేనంతే ఒరిజినల్గా ఏది జరిగితే అది తీసుకొచ్చి ఆడ మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇలా మాట్లాడిందని ఏమనుకోకండి. వాళ్ళకి క్లియర్ అయి ఉంటుంది. డబ్బులు అంత ఈజీ కాదు, వస్తే ఖచ్చితంగా వీడియో చేయకుండా పోతాను. ప్రతి ఒక్కటి నేను మీ ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ప్రతి ఒక్కటి చెప్పేది కూడా. ఇది ఎందుకు చెప్పను, దాసాడు పెట్టుకున్నాక కొడతారు మన వాళ్ళు వచ్చి కొట్టకపోయినా కానీ వదులుతారు ఫోన్లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇది. బాయ్ ఫ్రెండ్స్.